హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీ మెక్ ఛానల్. ఇందులో మనకు పల్సర్ బైక్ ఫుల్ ఇంజన్ ఎలా ఫిట్ చేయాలనేది నాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యేలాగైతే చెప్తాను. ముందుగా మనం గేర్ వీల్ సెట్ చేసుకున్న తర్వాత గేర్ షిఫ్టర్ వచ్చేసి చిన్నది క్లచ్ సాఫ్ట్కి వేసుకోండి. అలాగే పెద్ద వచ్చేసి మనకి స్పాకెట్ సాఫ్ట్కి వేసుకోండి. వాటికి ఆటోమేటిక్గా మీకు అయితే గాడీలు ఉంటాయి. ఆ గాడీల ప్రకారం అయితే కూర్చోబెట్టండి. మీకు కింద కూడా ఏ గాడిలో ఏదనేది కూడా చూపిస్తాను. మనకి ఆ గాడీల ప్రకారం కూర్చోబెట్టుకున్న తర్వాత మనకి ఆ టోపీ బుస్సులు అయితే ప్రతి షిఫ్టర్కి ఉంటాయి. టోపీ బుస్సులు మర్చిపోయారా, అలాగే బిగించారా మర్చిపోయి మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. గేర్స్ సరిగా పడవు. కంపల్సరిగా మీరైతే ఆ టోపీ బుస్సులు అయితే జాగ్రత్తగా ఇంజన్ విప్పినప్పుడు అయితే తీసిపెట్టుకొని కంపల్సరిగా టోపీ బుస్సులు మర్చిపోకుండా అయితే ఫిట్ చేసుకోండి. మనకి అవి మర్చిపోయి డబల్ పని అయ్యేలా అయితే పెట్టుకోకండి ఎప్పటికీ. నేను మా తెలిసిన పిల్లవాడే కోయిలకొండలో అవి మర్చిపోయి టోపీ బుస్ ఒకటి ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత గేర్స్ పడడం లేదని మళ్ళీ ఓపెన్ చేశాడు. కాబట్టి మనకు అటువంటి పరిస్థితి రాకూడదంటే చిన్న చిన్న వాటిని కూడా జాగ్రత్తగా పెట్టుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఇందులో ఎలా కూర్చోబెట్టుకోవాలా గేర్ షిఫ్టర్స్ వచ్చేసి ఆ గాడిలో అనేది క్లారిటీగా అయితే చూడండి. మనకి వీలైనంత వరకు నేను మొబైల్తో షూట్ చేస్తున్నాను కాబట్టి అటు ఇటు అయితే షేక్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. మీకు నాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యేలాగైతే చూపిస్తాను. ఏ ఒక్కరికైనా కూడా వర్క్ నేర్చుకునే పిల్లవాడికి ఒక్కరికి ఉపయోగపడినా కూడా మేలే. మనకి ఈ యూట్యూబ్ నుంచి రెవెన్యూ కోసం అయితే చేసేది కాదు, ఎవరికైనా యూజ్ అవుతుంది. మనకి రెవెన్యూ కూడా వస్తుంది. మీరు అనుకున్నంత విధంగా అయితే ఉండదు. మనకు దూర ప్రాంతం నుంచి బైకులు కూడా ఈ యూట్యూబ్ నుంచి అయితే చాలామంది పంపిస్తున్నారు. అందుకని వాళ్ళు మన మీద అంత దూరం నుంచి పంపించిన వాటికి నీట్గా అయితే సెట్ చేసుకోవాలి. మనకి ఇంజన్ చేస్తున్నామంటే ఈ స్ప్రింగ్ కూడా కంపల్సరీగా కొత్తది వేసుకోండి. కొన్ని బైక్లకు కొత్త వేసినా కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కంపల్సరీగా అయితే ఇంజన్ వేస్తున్నాం కాబట్టి స్ప్రింగ్ అయితే కొత్తది వేసుకొని క్రాంక్ ఇలా సింపుల్గా ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసే ముందు కొంచెం ఆయిల్ వేసి ప్రతి దానికి ఫిట్ చేసామంటే మనకి సింపుల్గా ఎక్కుతుంది. మనకు కొట్టే అవసరం ఉండదు. ఒకవేళ కొట్టాలనుకుంటే మాత్రం ప్లాస్టిక్ సుత్తనే యూజ్ చేయండి, ఇనుప సుత్త అయితే యూజ్ చేయకండి. మనం సింపుల్గా క్రాంక్ అయితే ఎటువంటి టచ్ చేయకుండా కొట్టకుండానే సింపుల్గా అయితే సెట్ అయిపోయింది. అనాబాండ్ అయితే ప్రతి చోట నీట్గా అయితే ఫిట్ చేసుకోండి. ఇది సెంటర్ ఛాంబర్. ముఖ్యానికి మనకి సెంటర్ ఛాంబర్ వచ్చేసి క్లీన్ చేసుకునేదే అన్నిటికంటే ముఖ్యమైన పని. ఎక్కడైనా కూడా ప్యాకింగ్ కొద్దిగా ఉన్నా కూడా పాతది అక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా నీట్గా స్మూత్ రఫ్ పేపర్ తీసుకొని మనం నీట్గా దాన్ని క్లీన్ చేసి తర్వాత అయితే ఎక్కించడం జరుగుతుంది. ఎందుకంటే డబల్ పని అనేది ఉండకూడదు. ఎక్కడ ఆయిల్ లీకేజ్ కాకూడదు. అంటే ఛాంబర్ కూడా మనకు అంతే నీట్గా ఉండాలి. ఛాంబర్ ఎంత నీట్గా ఉంటే మనకు అంత పర్ఫెక్ట్గా పని ఉంటుంది. కాబట్టి మనకైతే నీట్గా ఛాంబర్లు క్లీన్ చేసుకొని సెంటర్ ఛాంబర్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడికి సగం అయిపోయినట్టే ఫీల్ అయిపోవాలి. మనం గేర్ బాక్స్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి పైనుంచి అయితే మనకి ఇంకా సింపుల్గా ఉంటుంది. పల్సర్ బైక్లు అయితే చాలామంది అయితే కొంచెం ఎందుకు టైమింగ్లు అన్నీ ఉంటాయి, వీటిని ఒప్పుకొని ఇబ్బంది పడడం అని కూడా చాలామంది అయితే అనుకుంటుంటారు. మనకు అటువంటి భయపడకోకుండా ప్రతిదీ ప్రయత్నం చేస్తూ ఉంటే కంపల్సరీగా అయితే నేర్చుకుంటాం. ఛాంబర్స్ సెట్ కావడం లేదంటే సింపుల్గా ప్లాస్టిక్ సుత్త తీసుకొని ఆ బుస్సులు ఎక్కడెక్కడ కూర్చుంటాయో ఆ బుస్సులు కాడ మాత్రమే పట్టుకునేది. వేరే చోట అయితే పట్టుకునే అవసరం ఉండదు, పట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఆ బుస్సుల దగ్గర ఒకటి లైట్గా టచ్ చేసేసామంటే అయిపోతుంది. మనకి ఇంకా గేర్ బాక్స్ క్రాంక్ ఫిట్టింగ్ అయితే పూర్తిగా అయితే అయిపోయింది. మనం మిషన్ ఉంది కాబట్టి బోల్టాలు ఫిట్ చేసేది అయితే సింపుల్గా ప్రతిదానికి అంత ఎక్కువ అయితే టైం కాదు. మీకు వీలైనంత లెంత్ తక్కువలోనే వీడియో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైనా కూడా మనకి ఎక్కువ మంది అయితే చూడరు. కాబట్టి మీకు తక్కువలోనే చూపిస్తాను. ఇక్కడ 10 సైజ్ అదే వీటికి ఈ 10 సైజ్ బోల్ట్ అయితే కంపల్సరీగా మర్చిపోకుండా అది బిట్తో టైట్ చేసిన తర్వాత మళ్ళీ మనం చేత్తో కూడా టైట్ చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత గేర్ స్టార్ దీనికి ఒకటే గాడి వస్తుంది. మనకి హీరో హోండా మాదిరి ఉండదు, రెండు అలా ఉండవు. దీనికి ఒకటే గాడి. సింపుల్గా ఆ గాడిలో కూర్చోబెట్టేసామంటే అయిపోతుంది. ఎల్లెంకితో టైట్ చేసామంటే ఇంకా అక్కడితో దాని వర్క్ అయిపోతుంది. మనకి ఎల్లెంకి కూడా మంచిది. స్లిప్ అండ్ అయితే యూజ్ చేయకండి. స్లిప్ అయిందంటే ఇంజన్లో వస్తువులు ఏమైనా కూడా తలకాయ నొప్పి. కాబట్టి కొంచెం బాగున్న ఎల్లెంకిలే యూజ్ చేయండి. క్రాస్గా కూడా పెట్టకోకుండా నీట్గా స్టడీగా పెట్టి అయితే టైట్ చేయండి. మేమైతే 8 బిట్ తీసుకొని దాన్ని కొంచెం టైట్ చేస్తాం. లేదా కటింగ్ బ్లేడ్తో అన్నా కూడా ఏదైనా చిన్న బిట్ తీసుకొని టైట్ చేసినా కూడా ఫుల్ అయితే టైట్ అయిపోతుంది. పక్కనే ఉన్న గేర్ విజిల్ స్ప్రింగ్ కూడా దాంతోపాటు ఫిట్ చేయడం జరుగుతుంది. కొంచెం లాగి టైట్ చేసామంటే సెట్ అవుతుంది. కొంచెం కొన్ని అయితే తల తింటాయి సెట్ అవ్వడానికి స్ప్రింగులు. మన చేతుల్లో బలం ఉండదు, తక్కువగా ఫిట్ చేసి చేతుల్లో బలం లేకుంటే కూడా కొద్దిగా సతాయిస్తాయి. స్ప్రింగ్ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి గేర్లు పడుతున్నాయా లేదా అనేది కానీ ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవాలి. డబల్ పని అయితే ఉండకూడదు. కాబట్టి ప్రతిదీ మనం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఫిట్ చేసుకుంటూ వచ్చామంటే ఇబ్బంది ఉండదు. దీనికైతే అన్ని గేర్లు అయితే పడుతున్నాయి, ఏ గేర్ అయితే ఇబ్బంది పెట్టడం లేదు. కాబట్టి ఇంకా మనం ముందుకైతే మన పని సాగించవచ్చు.
ప్రతిదీ చెక్ చేసుకుంటూ పోయామంటే మనకి డబల్ పని ఉండదు. ముఖ్యానికి మనం డబల్ పని ఏది కాకుండా చూసుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ప్రతి గేర్, ఫస్ట్ గేర్ అలాగే సెకండ్ గేర్ అన్నీ సింపుల్గా పడుతూ ఉన్నాయి. కాబట్టి మనం చెక్ చేసుకొని ఏదైనా కానీ ఫిట్ చేసుకుంటారండి మీరైతే. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్రాంక్ కనిపిస్తుంది కదా, కింద హోల్ కనిపించింది, దానికి చిన్న బటన్ మాదిరి ఒక గుండె అయితే వస్తుంది. అది కంపల్సరీగా ఫిట్ చేసుకోండి, మర్చిపోకండి. మనం ఏదైనా కూడా వస్తువు తీసి పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా తీసి పెట్టుకున్నామంటే ఇబ్బంది ఉండదు. అది టైమింగ్ చేయింది వీల్ తిరగడానికి ఆ గాడిలో వెళ్ళి అయితే కూర్చుంటుంది. మీకు ఇందాక వేశాను కదా, ఇదైతే మనకి ఆ గాడిలో కూర్చోవడానికి ఆ చిన్న బటన్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మనం కిక్కర్కి సపోర్ట్ వీల్, దానికి ఒక లాక్ కూడా వస్తుంటుంది. ఇటు సైడ్ బోల్ట్తో పాటు పట్టి మాదిరి ఇస్తాడు. లాక్ అంటే మామూలుగా మనం లాక్ స్పేర్తో తీసేది కాదు, మనకి బయటికి రాకుండా ఎప్పుడైనా కూడా మీకు ఇంజన్ తిరక్కోకుండా ఉందంటే ఈ వీల్ కూడా దాని పక్కది పట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కిక్కర్ సాఫ్ట్, దీనికి బయట నుంచే కాబట్టి సింపుల్గా ఆ సెంటర్ గాడిలో కూర్చునే విధంగా అయితే ఫిట్ చేసుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంచెం కటింగ్ బ్లేడ్తోనో లేదా ఆ కిక్కర్తోనో అటు సైడ్ లాగి కొంచెం ఫిట్ చేసామంటే సింపుల్గా అయితే ఫిట్ అయిపోతుంటుంది. మనకు ఆ గాడిలో మాత్రం కంపల్సరీగా చూసుకొని అయితే ఫిట్ చేసుకోవాలి. సైడ్కి లాగి మనకి లెఫ్ట్ సైడ్ సాగి ఫిట్ చేసామంటే ఫిట్ అయిపోతుంది. మీకు ఇందులో చూపిస్తున్నాం కదా, మనమైతే కటింగ్ బ్లేడ్తో అలా సైడ్కి లాగి ఫిట్ చేయగానే వెంటనే అయితే ఫిట్ అయిపోయింది. గాడి లోపల మనకి స్ప్రింగ్కి ఈ వీల్కి అయితే గాడి ఉంటుంది, పళ్ళ మాదిరి చిన్నగా. ఆ గాడి ప్రకారం అయితే కూర్చోబెట్టుకోండి. మనకి రెండు ఫ్రీగా అయితే తిరగాలి, ఎటువంటి సౌండ్ రాకోకుండా పట్టేయకోకుండా ఉండాలి. మనకి ఇందులో కనిపిస్తుంది కదా సిజర్ గేర్ వీల్ సపోర్టింగ్ వీల్, ఇది మీరు సిజర్ గేర్ వీల్ మార్చేటప్పుడు ఆ వీల్ కూడా మీ సైడ్ కొత్తది దొరికిందంటే కొత్తదైతే వేసేయండి, ఎటువంటి సౌండ్ అయితే లేకుండా మనకు ఉంటుంది. దీనికి కూడా కింద సైడ్ బయటికి ఓపెన్ కాకుండా ఒక లాక్ అయితే ఇస్తాడు. ఈ లాక్ కూడా మనకు పట్టి మాదిరి ఇచ్చేస్తాడు బోల్ట్ ఫిట్టింగ్తో. దాన్ని కూడా మనం ఫిట్ చేసేసుకున్నామంటే ఇక్కడితో సగం పని అయితే మనకి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎలాగో టైమింగ్ చైన్ అయితే మనం కంపల్సరీగా వేయాలి. కాబట్టి మనం టైమింగ్ చైన్ వేయాలంటే ఇప్పుడు టైమింగ్ చైన్ వరకు ప్రాసెస్ పోతాం. ముందుగా ప్యాడ్ వేసేసామంటే ప్యాడ్ బోల్ట్ కూడా సపరేట్గా ఉంటుంది ప్యాడ్స్ది. మనం ఏది పడితే అది వేయడానికి అయితే కుదరదు. దానికి కరెక్ట్ సీటింగ్లో కూర్చున్నాక మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఏ బోల్ట్ వేసామంటే ఆ బోల్ట్ అయితే సెట్ కాదు. ఇంకా మనం నెక్స్ట్ అయితే బోర్ అయితే వేయడం జరుగుతుంది. మనం దీనికైతే కొత్త బోర్ అయితే తీసుకొచ్చుకున్నాం. మనకు హీరో బైక్లకైతే పిస్టన్ రింగులు సపరేట్గా ఇస్తాడు, కానీ బజాజ్ బైక్లకైతే పిస్టన్ రింగ్స్ కూడా కంపెనీ నుంచే ఫిట్టింగ్ అయ్యి అయితే వస్తాయి. మనకి ఏవి ఎక్కడ ఉండాలి ఎలా అనేది మీరైతే బాగా గమనించుకోండి, ఇందులో చూపిస్తున్నాను మీకు. అలాగే పిస్టన్కి అయితే బాణం గుర్తు అయితే ఉంటుంది. ఆ బాణం గుర్తు అయితే సైలెన్సర్ సైడ్ వేసేసేయండి. మనకి సైలెన్సర్ సైడ్ చిన్న వాళ్ళ సైడ్ కూర్చోవాలి ఆ బాణం గుర్తు. ఇంకా బోర్కి నీట్గా అనాబాండ్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మనకి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ రాకూడదు కాబట్టి కంపల్సరీగా ప్రతిదైతే వీలైనంత వరకు ఆయిల్ లీకేజ్ ఉండదు మనం చేసిన బైక్లకి. ఎందుకంటే డబల్ పని కాకూడదని చేసినంత వరకు లేట్ అయినా కూడా నీట్గా చేసుకుంటూ వెళ్తాం. మనకి పిస్టన్ ఫ్రీగా పోవాలి కాబట్టి లైట్గా అయితే మీరైతే ఆయిల్ వేసుకోండి. కంపల్సరీగా లైట్గా ఆయిల్ వేసుకొని మీరు ఎప్పుడైనా కూడా బోర్ ఫిట్టింగ్ చేస్తూ ఉన్నారంటే పిస్టన్ లేకి స్ట్రైట్గా ఒత్తేయకుండా సైడ్కి అటు ఇటు సేకిచ్చారంటే మనకు సింపుల్గా అయితే సెట్ అయిపోతుంది. అలాగే కిందకి బలవంతంగా ప్రెస్ చేశారంటే ఆ రింగ్స్ బయటకు వచ్చేసి రాంగుగా కూర్చుంటాయి. కాబట్టి మీరు సైడ్కి అటు ఇటు సేకిచ్చేసామంటే సింపుల్గా సెట్ అయిపోతుంది. మనకి అక్కడితో బోర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హెడ్ వచ్చేసి మనకి పల్సర్ బైక్లకి అయితే చేత్తోనే ఫిట్ చేసుకోవచ్చు. వాల్ ఆయిల్ సీల్ వేసే ముందు లైట్గా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. వాటిని ఆయిల్ వేసుకోకుండా ఉన్నామంటే కొంచెం టైట్గా వెళ్తాయి. అందుకని మనం ఆయిల్ వేసుకొని మనకి వాల్స్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనకి వాల్ స్ప్రింగ్లకి వచ్చేసి పెయింట్ ఇచ్చింటాడు కంపల్సరిగా. ఆ పెయింట్ ఇచ్చినవైతే పై వైపు అయితే వేసుకోండి. మనకి ఫిట్టింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు కూడా ఆ స్ప్రింగ్కు పెయింట్ ఉన్నవి మీకు అందులో పెయింట్ అనేది కనిపిస్తుంది కదా, అవి బయట పక్క ఉంటాయి. కాబట్టి మీరు కూడా బయట పక్క అయితే వేసుకోండి. పల్సర్ బైక్లకు అయితే చిన్న క్లాత్ ఏదైనా తీసుకొని కింద పెట్టుకొని హెడ్ కింద చేత్తో అయితేనే మనం ఎక్కించుకోవచ్చు. వీటికైతే పుల్లర్ కూడా అవసరం లేదు. కొంచెం బలం యూజ్ చేసామంటే నాకైతే చేత్తో ఎక్కేస్తాయి. ఇంకా బలం తక్కువగా ఉందంటే మనం పుల్లర్ యూజ్ చేసుకున్నా పర్లేదు. చేత్తోనే ఎక్కించాలని రూల్ అయితే ఏం లేదు. చేత్తో కుదిరితే చేత్తో, పుల్లర్ ఉంటే పుల్లర్. మనం ఎక్కించిన తర్వాత మళ్ళీ కూర్చున్నాయి లేదా లైట్గా ప్లాస్టిక్ సుత్త తీసుకొని అయితే తట్టి చూడడం జరిగింది. కొన్ని సీటింగ్ కూడా అయ్యిండవు. మనం అలా టచ్ చేసామంటే సీటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇనుప సుత్తతో కాకుండా ప్లాస్టిక్ సుత్తతో అయితే టైట్ చేసుకోండి. కానీ నీట్గా అనాబాండ్ అయితే ఆయిల్ లీకేజ్ రాకూడదని ఇక్కడ కూడా ప్రతి చోట మీకు అనాబాండ్ గురించి ఇంతలా చెప్తున్నాడని అయితే అనుకోకండి. ఎందుకంటే మనకు ఆయిల్ లీకేజ్ అనేది ఉండకూడదు, డబల్ పని పెట్టకూడదు. కాబట్టి నీట్గా ఫిట్ చేసుకొని బుస్సులు కూడా మీకు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి
కంపల్సరీగా బుస్సులు కూడా వేసుకోండి. బుస్సులు లేకుండా వేసినా కూడా మనకి సేక్ వచ్చి ఆయిల్ లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనకి సేక్ రాకూడదు అంటే బుస్సులు కంపల్సరీగా ఉండాలి. హెడ్ ఆల్రెడీ ఎక్కించి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా హెడ్ కూడా మనం హెడ్కి కూడా పైన నీట్గా అనాబాండ్ పూసుకోవడం అయితే జరుగుతుంది. కింద పూసుకొని పైన పూసుకొని ప్రతి చోట అనాబాండ్ దేంద్రా అని అయితే అనుకోకండి. మనకి ఎంత నీట్గా ఉంటే అంత మేలు. ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం నాకు ఇవ్వకూడదు. ఒక బైక్ ఫిట్ చేసామంటే మళ్ళీ ఇంకోసారి ఆయిల్ లీకేజ్ అవుతుంది అని మన దగ్గరికి అయితే రాకూడదు. అందుకని ప్రతిదీ వీలైనంత వరకు నీట్గా చేసుకోవడానికి చూసుకుంటాను. మనకి ఇక్కడికి హెడ్ పని అయితే అయిపోయింది. నెక్స్ట్ టైమింగ్ చైన్ ఫిట్ చేస్తున్నాం. టైమింగ్ చైన్ అంటే టైమింగ్ చైన్తో పాటు ఆ టైమింగ్ వీల్ కూడా కంపల్సరీగా కొత్తదైతే తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఇంజన్ చేసిన బైక్లకి అయితే ఎటువంటి సౌండ్ అయితే రాకూడదు. మనకి సౌండ్ వస్తుందంటే పల్సర్ బైక్లకి ఎక్కువగా మీరు ఏం చేసినా కూడా సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ వీలైనంత వరకు కొత్తది వేసేసుకున్నామంటే మనకు ఆ సౌండ్ అయితే ఉండదు. పాత వీల్ తీసేసి మనం అయితే కొత్తది తీసుకొచ్చుకున్నాం. కొత్తదైతే సౌండ్ రాదు. మనకి ఇంజన్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న స్పీడ్స్ కూడా మనకి ఏదైనా డౌట్ వచ్చినవైతే కొత్తది తీసేసుకోవచ్చు. కొత్తది తెచ్చుకోవడం మేలు. మీరు క్యామ్ సాఫ్ట్ కొత్తది వేసుకోండి. క్యామ్ సాఫ్ట్ కొత్తది లేదు అనుకుంటే ఆ క్యామ్ సాఫ్ట్ బేరింగ్లు అయినా కూడా కంపల్సరీగా మార్చేసేయండి. అది సైడ్ సేక్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని క్యామ్ సాఫ్ట్ బేరింగ్లు అయితే మార్చుకోండి. మీరు ఇక్కడ టైమింగ్ ఫిట్ చేస్తున్నారంటే ఆ టైమింగ్ కూడా కంపల్సరీ ముఖ్యం. మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్కి లోపల ఉన్న లైన్కి ఈ లైన్ లోపల ఉన్న లైన్ కంపల్సరీగా సేమ్ ఉండాలి. పైన వచ్చేసి అడ్డగీతలు 2 అడ్డం ఉండాలి. టీ అనేది సెంటర్గా ఉండాలి. మనకి ఇందులో ఈ టైమింగ్ ఏది రాంగ్ అయినా కూడా మనకి బైక్ అనేది మిక్సింగ్ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మనం టైమింగ్ చైన్ ఫిట్ చేస్తున్నామంటే ఆ టైమింగ్ మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని అయితే ఫిట్ చేసుకోండి. టైమింగ్ ఏమాత్రం రాంగ్ ఉన్నా కూడా బజాజ్ బైక్లకి మిక్సింగ్ కొడుతూ ఉంటుంది కొంచెం అటు ఇటు అయినా. కాబట్టి నీట్గా టైమింగ్ అయితే సెట్ చేసుకోండి. మనకి ఇబ్బంది ఏం లేదు. లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా పని చేసుకోండి. ఇంకా మళ్ళీ తర్వాత మనం హెడ్ కప్ అయితే బిగించడం జరుగుతుంది. ఆ హెడ్ కప్ కూడా నీట్గా అనవాడు అయితే ప్రతి దానికైతే పూసుకొని నీట్గా అయితే ఎక్కించడం జరుగుతుంది. హోండా బైక్లకి ఇచ్చినట్టు పైన హెడ్ పైన లబ్బర్ బీడింగ్ అయితే వీటికి ఏమి ఇయ్యడు. బజాజ్ వాడికి నమ్మకం ఆయిల్ లీక్ అవ్వదని. మనం కూడా అంతే నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్ చేసుకున్నామంటే వాడి నమ్మకం ప్రకారం మనం కూడా అంతే నీట్గా ఫిట్ చేసుకున్నామంటే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అయితే ఉండదు. ప్రతి దానికి మనకి ఎక్కడైతే ఆయిల్ లీకేజ్ అవుతుంది అని కంపెనీ వాడు అనుకుంటాడో అక్కడైతే వాచర్లు కూడా రాగి వాచర్లు అయితే ఇస్తాడు. మీరు కంపల్సరీగా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి హీరో హోండా బైక్లకి రాగి వాచర్ ఇచ్చాడు అంటే అక్కడి నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది, అందుకని ఇచ్చాడని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడితో అయితే హెడ్ బోరు మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లచ్ సైడ్ వీటికి ముందుగా మనం టైమింగ్ చైన్ హీరో బైక్లకు మాదిరి కాకుండా వేరే ఫిట్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా హెడ్ బోర్ ఫిట్ చేసుకొని టైమింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం క్లచ్ సైడ్ ఏమేమి ఫిట్ చేసుకోవాలి, ఇంకా సగం అయితే ఆల్రెడీ ఫిట్ చేసాం. ఇంకా ఎలా ఫిట్ చేసుకోవాలనేది కూడా వివరంగా అయితే చెప్తాం మీకు. దీన్ని ఇంత ముందుకు తీసిన వాళ్ళు తీయడానికి రాక స్కూల్ లెవర్తో కొట్టి అయితే తీశారు. మనం దాన్ని కూడా కొత్తదైతే ఫిట్ చేయడం జరిగింది. అది ఫిట్ చేసిన తర్వాతనే ప్లగ్ ఫిట్ చేయండి. ముందుగా ప్లగ్ ఫిట్ చేయాలని తొందర అయితే పడకండి. ముందుగా ఇది ఫిట్ చేసుకున్నాక ప్లగ్ ఫిట్ చేసామంటే అయిపోతుంది. ఇంకా తర్వాత టైమింగ్ టెన్షనర్ దీనికి కూడా ప్యాకింగ్ అలాగే అనబాండు నీట్గా అయితే పూసేసుకోండి. ఇంకా ఆయిల్ లీకేజ్ రాకూడదు. మనకు ఆయిల్ లీకేజ్ వచ్చిందంటే ఎక్కడి నుంచి అయినా కూడా బైక్ గలీజ్గా అనిపిస్తుంది. ఆయిల్ లీకేజ్ వచ్చిందంటే ఏం చేసినవరా నువ్వు అని కూడా అడుగుతారు మనల్ని కస్టమర్లు. కాబట్టి ఎక్కడ ఆయిల్ లీకేజ్ రాకుండా 1-2 సార్లు నీట్గా అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గేర్ సాఫ్ట్ అదైతే బెండ్ లేదు, బాగుంది, అందుకని అదే ఫిట్ చేయడం జరుగుతుంది. మనకి క్లచ్ బెల్ ఫిట్ చేసుకున్నాం. క్లచ్ బెల్ ఫిట్ చేసుకున్న తర్వాత మీకు టైమింగ్లు కూడా ఇక్కడ చూపిస్తాను. క్లచ్ బెల్ పైన మనకి లావ్ వాచర్ అయితే వస్తుంది, చిన్నది కాదు లావ్ వాచర్ వచ్చింది. ఇది క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ. క్లచ్ ప్లేట్ అసెంబ్లీ ఫిట్ చేసే ముందు దీనికైతే రివర్స్ థ్రెడ్డింగ్, మామూలు థ్రెడ్డింగ్ అయితే కాదు. మీరు దానిపైన ఒక వాచర్ వస్తుంది, బోల్ట్ బిగించే నట్టు బిగించే ముందు చూసి మీకు ఇక్కడ వాచర్ కనిపిస్తుంది కదా, చిన్న వాచర్ పతలాంది. ఇదైతే రివర్స్ థ్రెడ్డింగ్ ఇచ్చినాడు. రివర్స్ థ్రెడ్డింగ్లో టైట్ చేసుకున్న తర్వాత స్ప్రింగులు కూడా గాడి ప్రకారం కూర్చోబెట్టుకోండి. మనకి స్ప్రింగులు కూడా అటు ఇటు కూర్చోబెట్టుకున్నామంటే కూడా ఇబ్బంది. మిషన్ ఉంది కాబట్టి పుల్లర్ కూడా అవసరం ఉండదు. మనకి స్ప్రింగులు కింద కంపల్సరీగా కరెక్ట్ సీటింగ్ అయి ఉండాలి. రాంగ్ సీటింగ్ అయిందంటే కంపల్సరీగా ఆ ప్లేట్ అయితే ఇరిగిపోతుంది. అల్యూమినియం ప్లేటు అంత స్టాండర్డ్గా ఉండదు. కాబట్టి మనం స్ప్రింగులు అయితే గాడి ప్రకారం కూర్చోబెట్టుకోండి. ఇక్కడ మనకి ఇంకా సపోర్టింగ్ వీల్ చిన్న, దీనికి కూడా పతలాని వాచర్ వస్తుంది. దానికి కూడా మనకి ఇదైతే రివర్స్ థ్రెడ్డింగ్ కాదు, నార్మల్ థ్రెడ్డింగ్. దీన్ని కూడా మిషన్తో ఫిట్ చేసేసి దీనికి కంపల్సరీ ప్యాకింగ్ అయితే ఉండాలి. ప్యాకింగ్ లేకపోయిందంటే లోపల ఉన్న డస్ట్ మనకి అక్కడి నుంచి నేరుగా క్రాంక్ లేక వెళ్తుంది, బయటికి కూడా వస్తుంది. కాబట్టి దానికైతే ప్యాకింగ్ కంపల్సరీగా మీరైతే
గుర్తుపెట్టుకొని ప్యాకింగ్ అయితే వేసేయండి. దీనికైతే స్టార్ స్క్రూలు ఇచ్చాడు. మనకు తిరగకుండా లైట్గా అక్కడ ఎల్లంకి అయితే సపోర్ట్ ఇచ్చాము. ఆ ఎల్లంకి ఎక్కువగా బలవంతంగా సపోర్ట్ ఇచ్చినా కూడా హమ్మింగ్ వీల్ పనులు ఓపెన్ అయ్యి సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ సిజర్ గేర్ వీల్ అయితే కొత్తది, మనమైతే 1 పాయింట్ ముందుకు పెడతాం. దాంట్లో సిజర్ గేర్ వీల్ కూర్చోబెడేటప్పుడు కూడా సైడ్ పొడవుగా ఒక సైడ్ సన్నగా ఉంటుంది. పొడవుగా ఉన్నది బయట సైడ్ వేసి మనం లూజ్ సెక్షన్ ఎక్కడ సైడ్ అయితే లూజ్ సెక్షన్ ఉందో అటు సైడ్ మాత్రమే తిప్పి టైట్ చేయాలి. మనం కొత్త దాంట్లోకైతే ఒక పాయింట్ అయితే తిప్పి పెడతాం, ఎక్కువైతే తిప్పాం. ఇక్కడ మీకు టైమింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఆ గీత వచ్చేసి పైకి ఆ గీత ప్రకారం ఉండాలి. ఇక్కడ ఇంకొక వీల్ ఉంది, దీనికి కూడా ఒక గీత వచ్చింటాడు, ఆ గీత కూడా దానికి సరిసమానంగా ఉండాలి. ఏమాత్రం టైమింగ్ రాంగ్ ఉన్నా కూడా మనకి సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఈ టైమింగ్లో అయితే కంపల్సరీగా చూసుకొని 1-2 సార్లు జాగ్రత్తగా అయితే చెక్ చేసి పెట్టుకోండి. మనం కొత్తది కాబట్టి ఒక పాయింటే పెట్టడం జరుగుతుంది. ఒక పాయింట్ పెట్టినామంటే సౌండ్ అయితే రాదు. సిజర్ గేర్ వీల్ చెక్ చేయడంలో ఒక్కొక్క మెకానిక్ ఒక్కొక్క మాదిరి అయితే ఫిట్ చేస్తారు. మీకు ఇక్కడ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, సింపుల్గా ఆ టైమింగ్ ప్రకారమే ఫిట్ చేసుకున్నామంటే ఇంకా దీన్ని మనం మెయిన్గా భయపడేదంటే చాలామంది మెకానిక్లు ఈ సిజర్ గేర్ వీల్ దగ్గరనే ఎలా ఫిట్ చేసుకోవాలి ఏమని. అది ఫిట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు లూజ్ సైడే టైట్ సైడ్ తిప్పకోకుండా, అది ఒక సైడ్ లూజ్గా తిరుగుతుంది సిజర్ గేర్ వీల్ తిప్పామంటే, ఒక సైడ్ టైట్గా తిరుగుతుంది. టైట్ సైడ్ అయితే ఎప్పుడు తిప్పి ఎక్కించకోకుండా మనం లూజ్ ఎక్కడ తిరుగుతుందో అటు సైడ్ మాత్రమే ఎక్కించండి. అలాగే మనకి ఒక సైడు పెద్దగా ఉంటుంది, ఒక సైడ్ చిన్నగా ఉంటుంది. ఆ పొడవుగా ఉన్నది బయట వైపు రావాలి మనకి. పల్సర్ ఇంజన్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.